ఎగువ ప్రాంతాలని మైలవరం, కొండపల్లి, అటు పక్కన ఊళ్ళన్నీ మునిగిపోతాయి. అటు ఊళ్ళు మునగకుండా ఇటు ఊళ్ళు ముంచారు, అంతే. సింపుల్ లాజిక్ చెప్పాలంటే. ఎటైనా ఏదో ఊళ్ళో అయితే మునగడం ఖాయం. అటు పక్కన వాళ్ళని బాగా కాపాడడానికి ఇటు పక్కన వాళ్ళని ముంచారు. మరి దానికి ఇంకా ఆల్టర్నేటివ్ పరిష్కారం ఏం లేదా? మరి అదే కదా, దానికి ఒరిజినల్ గా ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బుడమేరు నీళ్ళని కృష్ణా నదిలో కలిపేటటువంటి కెనాల్ ఉంది. దాని పేరే బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లేదా బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. అది స్ట్రైట్ గా వెళ్లాల్సి ఉంటే దానికి అక్కడక్కడ మెలికలు వచ్చినాయి. మెలికలు వస్తే ప్రమాదం. ఇది నెంబర్ 1. మెలికలు రాకుండా స్ట్రైట్ గా కడితే వీటిపేస్ దగ్గర ఉన్నటువంటి పార్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఈ మధ్యలో మెలికలు వచ్చే ప్లేసెస్ లో కొంత భూముల్ని ప్రభుత్వం సేకరించి ప్రాజెక్ట్కి ఇవ్వాలి. అట్టంటిది చేయలే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అది నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఏం చేశారంటే, ఇదివరకు ఈ సమస్యకు మళ్ళీ అదంతా కలిపితే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్లి పోలవరం కాలువతో లింకప్ చేశారు. పోలవరం కాలువలోకి నీళ్లు పోసేస్తారు. పోలవరం కాలువ ఆల్రెడీ పెద్దది కదా, ఆ నీళ్లు వెళ్ళి కృష్ణానదిలోకి పోవాలి. అయితే ఆ పోలవరం కాలువ నేరుగా వెళ్ళేటటువంటి రూట్ కాకుండా దానికి బ్రేక్ ఇచ్చారు. బికాజ్ ఇప్పుడు వాళ్లే చెప్పినటువంటి కోణం, అక్కడ ఒక